కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కోల్కతాలోని ఖుదీరామ్ అనుశీలన కేంద్రం వద్ద టీఎంసీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని టీఎంసీ అభ్యర్థులు ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్లను మధ్యాహ్నం సీల్ చేసి మళ్లీ సాయంత్రం 4 గంటలకు తెరుస్తామని ఈమెయిల్ పంపడంపై వారు మండిపడ్డారు. తమను లోపలికి అనుమతించడం లేదన్న టీఎంసీ నేతలు బీజేపీ కార్యకర్తలు వెళ్లేందుకు మాత్రం అడ్డు చెప్పడం లేదంటూ ఆక్షేపించారు. ఏజెంట్లు ఎవరూ లేని సమయంలో బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారని, సీసీటీవీ దృశ్యాల్లో లోపల కదలికలు కనిపిస్తున్నాయని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేయడమేనని విమర్శించారు. దీనిపై స్పందించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల పాటు కాపలా కాయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతోందని, స్ట్రాంగ్ రూమ్లు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.